శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సెప్టెంబర్ నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో, మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో కుజుడు తృతీయ స్థానమందు విశేష బలవంతుడై ఉండడం వల్ల జాతకుడు ప్రారంభించినటువంటి కొత్త ప్రయత్నాలు చాలా విజయవంతంగా పూర్తి అవడం జరుగుతుంది. కొంతమంది మిత్రులు మీతో సహకరించి మీతో కలిసి ప్రయాణం చేయడానికంటే, మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేయడానికో, ఏదైనా రియల్ ఎస్టేట్ లాంటి వెంచర్ స్టార్ట్ చేయడానికో సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు దృష్టి 6వ స్థానం మీద పడటం వల్ల చాలా వరకు రుణ ప్రయత్నాల నుంచి, అంటే రుణాల నుంచి విముక్తి పొందడం జరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఎవరైనా కొత్త ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది క్రీడా రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కూడా కుజుడు చాలా ఉత్సాహంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా 9, 10 స్థానాల్ని వీక్షించడం వల్ల ఏంటంటే కొన్ని అనుకోకుండా వృత్తిరీత్యా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఎవరైతే కొంతమంది దూర ప్రాంతంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 18వ తారీఖు వరకు కుజుడు తృతీయ స్థాన సంచారంలో చాలా వరకు ప్రోత్సాహకరంగా కొత్త స్నేహితుల్ని, కొత్త బంధువుల్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు చతుర్థ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భాగ్య వ్యయాధిపతితో కలిసి ఉండడం వలన స్థానచలనం జరిగే అవకాశం ఉన్నది. మీరు ఏదైనా వేరే ఉద్యోగరీత్యా కానీ, కొత్తగా గృహం కొనుక్కొని కానీ, ఇల్లు మారడం కానీ, వ్యాపార ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి మారడం కానీ, విద్యార్థులు నిరుద్యోగులు లాంటి వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశం కానీ వేరే ప్రాంతం కానీ మారడానికి కంప్లీట్గా మాత్రం ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ 18వ తర్వాత స్థానచలనం, ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది 100కి 100 ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు తండ్రి గారి యొక్క సహకారం లభిస్తుంది, మీ యొక్క అధికారుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి, అంటే మీ తండ్రి గారి ద్వారా కానీ, గతంలో మీరు కొనుక్కున్న స్థిరాస్తి కానీ, లేదంటే ప్రభుత్వ క్వార్టర్స్ కానీ, మొత్తం మీద మీ పేరున ఒక స్థిరాస్తి అన్నది ఈ సమయంలో ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా సాధారణంగా ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో గురు సంచారం కూడా, మరి భాగ్య వ్యయాధిపతిగా చతుర్థ స్థానం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం, అలాగే కొత్త ప్రాంతంలో మీరు అంటే ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఇంకొక ఇల్లు కొనుక్కోవడం కానీ, అక్కడ స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొద్దిగా వయసులో పెద్దగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, ఏదైనా ఒక పవిత్ర ప్రదేశంలో, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కొన్ని రోజులు స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఇప్పుడు గురువు వల్ల మీకు ఏర్పడినటువంటి పంచమహాపురుష యోగాల్లో అంశమహాపురుష యోగ ప్రభావం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు 100కి 100 ఫలించే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా ఇంకొక గ్రహం శుక్రగ్రహం సెప్టెంబర్ 2వ తారీఖున ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 7వ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడు భార్యాకారకుడు, అలాగే వివాహకారకుడు 7వ స్థానంలోకి వస్తూ ప్రత్యేకంగా మేషరాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడంతో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, అది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వర్తిస్తుంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అంటే గతంలో మీరు ఎవరైనా ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో ప్రేమ వివాహాలకు కూడా కొంతవరకు అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సమసిపోతాయి. ప్రధానంగా స్త్రీలకి విదేశాల్లో ఉన్న స్త్రీలకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలకు కానీ బంధువులతో ఉన్నటువంటి విభేదాలు, ఎస్పెషల్లీ అత్తగారితో ఉన్న విభేదాలు, అలాగే అనారోగ్యపరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా మీకు సంపూర్ణంగా పోయి మళ్ళీ మీకు మంచి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అలాగే భర్త గారి బంధువులతో సహకారం ఏర్పడుతుంది. అలాగే మీరు భర్త గారికి దూరంగా ఉంటే, అది మీ భర్త గారు ఒక చోట మీరు ఒక చోట ఉంటే ఇమీడియట్గా ఈ సమయంలో సెప్టెంబర్ 2 తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉద్యోగం కానీ సంసారం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ బుధగ్రహం సెప్టెంబర్ 7వ తారీఖున
బుధుడు 6వ స్థానం అయినటువంటి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. అది మీకు కొంతవరకు కొన్ని వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కడన్నా మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి చాలా వరకు కొన్ని వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. నమ్మకమైనటువంటి సేవకులు దొరకడం వల్ల అలా మీకు ఆర్థిక పరంగా అకౌంట్ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి. అలాగే మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీకు ఉద్యోగపరంగా కూడా అనుకూలమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది 6వ స్థానం అన్నది సేవకా స్థానం కాబట్టి చిన్నపాటి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి వ్యయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ దృష్టి కూడా పడుతుంది కాబట్టి ఏదైనా వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే, కానీ వ్యాపారస్తులు మాత్రం ఆర్థిక పరంగా వాళ్ళ సంస్థలో ఏం జరుగుతుంది, అవకతవకలు ఏమైనా ఉన్నాయా, మనీ ఎంతవరకు కరెక్ట్గా ఉంది, మీ కింద పనిచేస్తున్నటువంటి సేవకులు ఎంతవరకు పనిచేస్తున్న విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అంటే ఏదో ఒక ఎంప్లాయీ వల్ల, మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల, లేదంటే నమ్మకమైనటువంటి దగ్గర బంధువుల వల్ల కంప్లీట్గా కొంత నష్టపోయే అవకాశం ఉంది. అందువలన ఏంటంటే ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, అలాగే గురువు, అలాగే శుక్రుడు చాలా బలంగా సహకరిస్తున్నారు. 11వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కూడా విదేశ మిత్రుల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. బట్ ఎట్టొచ్చి వ్యయస్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత పెట్టుబడి పెట్టే ముందు కానీ, ఎవరికన్నా డబ్బు ఇచ్చే ముందు కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ రాశి వారికి 80% ఫేవర్గానే ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో, ఇండిపెండెంట్గా చేసుకుంటారో, ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, 2 ఏమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కాబట్టి ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపడే నెల మనకి
ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళు ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఒక 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు, అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతినిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.